మనకేమన్నా తినాలనిపిస్తే బయటికి వెళ్ళి తెచ్చుకొని తినేదానికన్నా మనకు నచ్చిన వాళ్ళు చేసి పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సరే అడుగుతున్నాం కదా ఇంకెందుకు లేట్ అని స్టార్ట్ చేసేసారు మా వారు. ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. పక్కన స్టవ్ ఆన్ చేసి వాటర్ వేసుకొని వాటర్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ అండ్ సాల్ట్ వేసి నూడిల్స్ వేసి ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి ప్లేట్లో వేసి ఆరబెట్టుకోవాలి. ఈలోగే పక్కన స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న వాటిలో క్యారెట్, బీట్రూట్ వేసి వేయించుకోవాలి. అలాగే మీకు నాన్ వెజ్ తినాలనుకుంటే పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఎగ్ బాగా బీట్ చేసి ఉప్పు, కారం వేసి బాగా ఆమ్లెట్లా చేసుకోండి. ఇంతలోనే మనం వేయించుకున్న వెజిటేబుల్స్లో చల్లార్చి పెట్టుకున్న నూడిల్స్ వేసి గరం మసాలా, సాల్ట్, కారం ఇంకా ఏమన్నా సాసెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీ ఇష్టం. మా వారేమీ యాడ్ చేయట్లేదు. ఇంకంతే, లాస్ట్లో ఎగ్ వేసి కలిపేసుకోండి. అంతే, టేస్టీ హోమ్ మేడ్ ఎగ్ నూడిల్స్ రెడీ. ఇంకెందుకు లేట్, టేస్ట్ చేసేద్దామా?